ఇది మనకు మరి ఒక సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గత కాలం అంతా ఎవరి ఇళ్లలో ఎన్నో దేవుడు ఎన్నో మేలు చేసి ఉంటాడు. ఎవరన్నా సాక్ష్యం వారి మేళ్ళని పంచుకోవాలనుకుంటే పంచుకోగలరు త్వరగా. అందరికీ వందనాలు. గత 1వ తేదీ జనవరి 1 పాపకి RRB రిజల్ట్స్ వచ్చింది. గత కాలం 3 ఏళ్ల నుండి తన కోచింగ్ లో విజయవాడలో ఉంటుంది. మార్కెట్ పరిమళ పేరు. అయితే తను రక్షణలోకి వచ్చిందండి. 2 ఇయర్స్ అయింది. అయితే దేవుని మీదే ఆధారపడింది. జాబ్ కోసం ఎంతో ప్రయాసపడింది. కాంపిటీషన్ ఈ రోజుల్లో చాలా కాంపిటీషన్. అసలు లక్షల మంది కోచింగ్ లో ఉంటూ ఎంతో ప్రయాసపడుతున్నారు బిడ్డలందరూ. అయితే దేవుడు మహాకృపను బట్టి ఎంతో ప్రయాసపడి దేవుని వైపే చూసింది. దేవుడి చిత్తం. గత కాలంలో లాస్ట్ ఇయర్ కొన్ని మిస్ అయింది. రాసిన 5-6 పరీక్షల దాకా మిస్ అయినప్పుడు నేను ధైర్యం చెప్తా ఉండేదాన్ని, దేవుడు ఇష్టమైతేనే ఇస్తాడమ్మా, లేకపోతే లేదని చెప్పేసి నాకు రిటర్న్ మళ్ళీ ధైర్యం చెప్పేది పాప. ఆయన చిత్తంలో ఉంటే వస్తుంది, లేకపోతే లేదు, దేవుడు ఇష్టమైందే ఈ పని నాకు అని చెప్పేసి చెప్పేది ధైర్యంగా. నా భర్త లేనప్పుడైనా దేవుడు మమ్మల్ని ఎంతగానో, మా మామయ్య గారు ఉన్నారు, ఆయన పెన్షన్ వస్తుంది, దానివల్ల మేము పోషించబడుతున్నాం. మా వారు జాబ్ చేసి చనిపోయారు, మీ అందరికీ తెలుసు. అలాగనే బాబు పాప ఇద్దరు చదువుకుంటున్నారు, సెటిల్ అవ్వలేదు. నేనేమో ఖాళీ ఇంటి దగ్గరే ఉంటాను. మాకే ఆధారం లేనప్పుడు మామయ్య గారికి ఆయుష్ ఇచ్చి దేవుడు 80+ మామయ్య గారికి పోషిస్తూ వస్తున్నారు. తను ఏదైనా నేను చివరి దశలో ఉన్నానని బాధపడతా ఉంటారు. ముగ్గురికి ఏం లేదు అయినా మీరు ఎట్లా చేస్తారు నా తర్వాత అని చెప్పేసి ఒక్కోసారి ఎక్కువ ప్రార్థనలో ఉంటారు. మా దగ్గర సేవ చేస్తారు కాబట్టి ఎక్కువ దేవుని వైపే చూస్తారు. ఎప్పుడన్నా అనేవాళ్ళు, ఎట్లా నా తర్వాత దేవుడే మీకు సహాయం చేయాలి, ఎట్లా ఉండిద్దాం అన్నప్పుడు మేము ఇక్కడ స్త్రీలు మేమైతే ఎంతగానో ప్రార్థన చేసేవాళ్ళం అండి. మామయ్య గారు ఉన్నప్పుడే పిల్లలు సెటిల్ అవ్వాలి అని ప్రార్థన చేసేవాళ్ళము. మేము ప్రార్థించి నిరీక్షించిన రీతిగా అంత ఆ ప్రార్థన కదా మహాదేవుని కృపవాలని దేవుడు మాకు పాపకు జాబు కన్ఫామ్ అయింది. దేవుడు ఎంత అసలు మానసికంగా కూడా కొంచెం కృంగిపోయింది అమ్మాయి. 3 ఇయర్స్ అయిపోయింది, ఇంకా రాలేదని చెప్పేస్తే మాకు ధైర్యం చెప్తే తనలో తాను కృంగిపోతా ఉన్నది. కొన్ని తెలుస్తా ఉండేది నాకు. టెన్షన్ గా నిద్ర పట్టేదమ్మా. నైట్ 4 గంటలే పడుకున్నాను. ఒకరోజు 5 గంటలు పడుకున్నా. చెప్తున్నప్పుడు నేను కూడా ఎంతో వేదనగా ఉండి భారంగా ప్రార్థన చేసేదాన్ని. మనం దేవుని తప్పు చెప్పడం కంటే మనం ఏం చేయలేం కదండి. దేవుడి మీదే, దేవుని పాదాల ముందే సాగిలి పడ్డాము. ఎంతగానో అసలు అది దేవుడు కృపే ఎంతగా సాగిలి. మీ అందరూ కూడా ప్రార్థన చేశారు, వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరికి. ఎంతో మంది ఇక్కడ మేము గత కాలంలో మార్టూర్లో ఉండేవాళ్ళం. అక్కడ సంఘంలో వాళ్ళు విజయవాడలో పాప ఆరాధన చేస్తుంది, వెళ్తుంది. అక్కడ సంఘాలు ప్రార్థన చేశారు. సంఘంలో ఎంతో మంది ఇక్కడ చుట్టూ ఇక్కడ మేము ఉంటున్న ఊర్లో ఎంతో మంది ప్రార్థనా పరులు, విశ్వాసులు ఎంతగానో ప్రార్థించినప్పుడు దేవుడు మొరని అందరి మొరని ఆలకించి సహాయం దయచేశాడు. ఆ దేవదేవునికి ఎంతగానో వందనాలు. నేను అసలు నా హృదయపూర్వకంగా ఎప్పుడు నా హృదయం కృతజ్ఞతతోనే నిండి ఉంటుంది. మన దేవుడు ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు ఈ సంవత్సరం అని చెప్పేసి ఎంతగానో ఆనందిస్తున్నాం. అలాగనే బాబు రక్షణ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. ఇంతకుముందు అయితే ప్రేయర్కి వచ్చేవాళ్ళు కాదు. సండే స్కూల్లో అలా ఉన్నప్పుడు బాగా క్రమంగా వెళ్తా పాటలు అవన్నీ నేర్చుకున్నాము. ఈ మధ్య కాలంలో అయితే కొంతకాలం రాలేదు. ఆ విషయం కూడా ఎక్కువగా మీకు ప్రార్థనలు పెట్టమని చెప్పేదాన్ని. అలాగనే
ఇక్కడ మేము ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు సంఘ చర్చికి వచ్చి కూర్చోటానికి సహాయం దయచేశాడు. అలాగనే రక్షణలోనికి రావాలని మా మామయ్య గారి ఆరోగ్యం కోసం పర్వాలేదు బాగానే ఉంటున్నారు. 80% దేవుడు అధిక ఆయుష్ ఇచ్చాడు. అందుని బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం. మా కుటుంబం పట్ల మేలు ఎన్నో చేశారు దేవుడు. అందుని బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఎన్నో సాక్ష్యాలు దేవుడు దీవించిన. థ్యాంక్ యూ ఆంటీ. మీకు చేసిన మేళ్లను దేవుడు చేసిన మేళ్లను మీరు మరొక అందరితో పంచుకున్నందుకు మీకు నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి సమయం కొద్దిగా ఉంది, 20 నిమిషాలే ఉంది. ఫాస్ట్ మన ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ చేసుకుందాం. లేకపోతే ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉంటే చెప్పండి. ఎవరు లేనట్టయితే మనం ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంటీ విజయలక్ష్మి ఆంటీ